ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వృక్షమై దశ దిశ నిర్దేశం చేసే అవకాశాన్ని మీరు అందించినందుకు కృతజ్ఞత తెలియజేయడానికి ఇంత అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు అనిరుద్ధ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని, ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా మల్లు అనంతరాములు గారి వారసుడుగా ఈనాడు పేదలకు సేవలు అందిస్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పెద్దలు జితేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారిని, కల్వకుర్తి శాసనసభ్యులు మిత్రులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, నా సొంత గ్రామానికి శాసనసభ్యులైన అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారిని, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిని, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి ప్రియమిత్రులు సంపత్ కుమార్ గారిని, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారిని, మరో చైర్మన్ మాజీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు ఒబైదుల్లా కోత్వాల్ గారిని, మరో కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య యాదవ్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి జిల్లా ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు నా ప్రాణ సమానులైన మెడ్జల్ మండల యొక్క సోదరీమణులు వేలాదిగా ఈరోజు ఇక్కడికి తరలి వచ్చి మా సోదరుడు, మా మిత్రుడు, మా సహచరుడు మాతో పాటు గ్రామాలు తిరిగి తండాలు పర్యటించి ఈ ప్రాంత సమస్యలు తెలిసిన, మేము ఎప్పుడైనా అన్నా అని పిలుచుకునే మా రేవంత్ అన్న వచ్చిండు కలవాల్సిందే అని చెప్పి నాడు వేలాదిగా మీరు వచ్చి ఒక పక్కన ఉరుములు ఉరిమిన, పిడుగులు పడిన, ఈ వాన తుఫాన్ అయినా కలిసి తీరవలసిందే, ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందే అని ఒక గుండె ధైర్యంతో మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మన ప్రాంతానికి ముఖ్యంగా ఈ మెడ్చల్ మండలం కల్వకుర్తి ప్రాంతానికి, అచ్చంపేట ప్రాంతానికి ఒకనాడు గొప్ప నాయకులు, ఈ జిల్లాకు ఒక గొప్ప నాయకత్వ బాధ్యతను నిర్వహించిన చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్ నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా
మన జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రిగా మన జిల్లాకే అవకాశం వచ్చింది. వారే కాదు, చిన్న వయసులో దక్షిణ భారతదేశం నుంచే తన వాగ్దాటి పటిమ, తనకున్న అపారమైన జ్ఞానాన్ని పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యల మీద స్పందించి దక్షిణ భారతదేశం నుంచే ఉత్తమ పార్లమెంటేరియన్గా అతి చిన్న వయసులో గౌరవించబడ్డ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ జైపాల్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రావాలి, శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రాణించాలి, రాష్ట్ర కేంద్ర